ఆటోస్ అవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఈజీగా మనము నందవరంకి అయితే వచ్చేయచ్చు అనమాట. సో నందవరంలో చౌడేశ్వరి దేవి ఆలయం అనమాట. సో చౌడేశ్వరి దేవికి మరొక పేరు కాశీ విశాలాక్షి అమ్మవారు అని అంటూ ఉంటారు. సో టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అమ్మవారు కూడా అచ్చు నిజంగా అమ్మవారు కూర్చున్నట్టుగానే అనిపిస్తుంది అనమాట. మనం ఏది కోరుకుంటే అది జరుగుతుంది. బట్ మనం గట్టిగా కోరుకోవాలి. మన సైడ్ నుంచి కూడా మన ప్రయత్నం మనం చేయాలన్నమాట. సో ఇదంతా పక్కన పెడితే అసలు ఈరోజు బ్లాగ్లో ఏంటంటే నందవరం జ్యోతులు అనమాట. సో నందవరం జ్యోతులు అంటే ఏంటి, రాయవరం అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే కనుక ఉగాది నుంచి స్టార్ట్ చేసుకుంటాము. సో ఉగాది నుంచి 4 days అయితే ఈ జ్యోతులు అయితే జరుగుతాయి అన్నమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క యాక్టివిటీ అయితే జరుగుతుంది అనమాట. ఒకరోజు కళ్యాణం జరుగుతుంది, ఒకరోజు రాయవరం జరుగుతుంది, ఇంకో రోజు జ్యోతులు అయితే జరుగుతాయి అన్నమాట. సో జ్యోతులు అయితే చాలా అంటే మెయిన్ ఈ నందవరంలో జరిగేది